హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. టీడీపీ టాప్ నేత దారుణ హత్య, తీవ్ర షాకులో చంద్రబాబు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. కర్నూలు జిల్లాలోని దారుణం జరిగింది. పత్తికొండ మండలం హోసూరులోని తెలుగుదేశం పార్టీ నేతను దారుణంగా హత్య చేశారు. మాజీ సర్పంచ్ పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ప్రధాన అనుచరుడు వాకీటి శ్రీనివాసులను బుధవారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లగా దుండగులు కళ్లల్లో కాంచెల్లి దారుణంగా హత్య చేశారు. ఈ హత్య స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. శ్రీనివాసుల హత్య కేసులో ఇప్పటికే ఆధారాలు సేకరించామని, క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ సాయంతోని మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నామన్నారు. శ్రీనివాసుల తలపై వెనుక నుంచి గొడ్డలితో నరికినట్లు గుర్తించామన్నారు. ఈ కేసును అన్ని కోణాల విచారణ చేస్తామని, నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. సాయంత్రం లోపు నిందితులను అరెస్టు చేస్తామన్నారు. శ్రీనివాసులకు గ్రామంలో ఎవరితో ఎలాంటి గొడవలు లేవని, హత్య జరిగిన ప్రాంతాన్ని కిలోమీటర్ల దూరంలోని బీరు సీసాలు గుర్తించినట్లు చెప్పారు. ఈ హత్యపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులోని టీడీపీ మాజీ సర్పంచ్ వాకీటి శ్రీనివాసులను వైసీపీ మోకలు దారుణంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎన్నికలలోని టీడీపీ తరపున కీలకంగా పనిచేశాడనే కక్షతో శ్రీనివాసుల కళ్లల్లో కారం కొట్టి కిరాతకంగా హతమార్చారు. ప్రజాక్షేత్రంలోని తిరస్కారానికి గురైనప్పటికీ జగన్ అండుకో తమ పాత పండా మార్చుకోకుండా ఇటువంటి దురాగతాలకు పాల్పడుతున్నారు. తెలుగుదేశం శ్రేణుల సహనాన్ని చేతకానితనంగా భావిస్తూ ఇటువంటి దురాచార్యాలకు పాల్పడే వారిపై ప్రజాప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. వైసీపీ మోకల చేతిలోని బలైన శ్రీనివాసుల కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని అంటూ ట్వీట్ చేశారు. కర్నూలు జిల్లాలోని టీడీపీ నేత శ్రీనివాసుల హత్యపై పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పందించారు. హోసూరులోని తెలుగుదేశం పార్టీకి భారీ మెజారిటీ రావడంతో శ్రీనివాసులు కీలక పాత్ర పోషించారన్నారు. ఈ హత్య వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదని, బాధిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని పల్లా శ్రీనివాసరావు భరోసా ఇచ్చారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.